ఉండం ఒక్కసారి తీసుకుపోయి వాళ్ళ చివరి కోరిక తీసుకునే సెంటిమెంట్ ఒక 5 నిమిషాలు డెడ్ బాడీని వర్క్షాప్ మన ఆర్టీసీ డిపో తీసుకుపోయి ఎవ్వరు రాకుండా మేము ఆపుకుంటాం తీసుకొని వస్తామని చెప్పి అన్నారు. దానికి అది ఆర్టీసీ డిపో పాకిస్తాన్ ఉందా బంగ్లాదేశ్ నాకు అర్థం కాలేదు. ఇక్కడ పోలీస్ బందోబస్తు కింద పెట్టినప్పుడు ఆడ బందోబస్తు పెట్టి 5 నిమిషాలు తీసుకోవడానికి ల్యాండ్ ప్రాబ్లం ల్యాండ్ కూడా కుటుంబ సభ్యులు చచ్చిపోతారు మా పొద్దు నుంచి రాత్రి నుంచి. నేను చెప్పినా వాళ్ళు ఇంటలేరు. వాళ్ళు ఏమంటున్నారు సెంటిమెంట్. ఇప్పుడు మా కార్యకర్త వల్ల అయితే మా పార్టీ తీసుకుపోతాం సెంటిమెంట్. అది ఎవరికైనా సెంటిమెంట్. అది ఆ సెంటిమెంట్ నిలబడుకోకుండా సెంటిమెంట్ కూడా దెబ్బతీస్తామంటే మనుషులు ప్రాణాలు తీస్తారు, మనుషులు సెంటిమెంట్ దెబ్బతీస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు డెడ్ బాడీ మీరేసుకోవాలి రేవంత్ రెడ్డి గారిని వచ్చి దానం చేయమని చెప్పి పేరెంట్స్ అంటున్నారు. ఇప్పుడు కావాలనే ఇక్కడ ప్రభుత్వము ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొచ్చి ఒక భయానక వాతావరణం సృష్టించి ఆర్టీసీ కార్మికులు బెదిరించే ప్రయత్నం చేస్తున్నది. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రభుత్వానికే నష్టం. వాళ్ళ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేరు. ఒప్పుకున్నప్పుడు ఏం చేయాలి? 5 నిమిషాలు పోలీస్ బందోబస్తు మధ్యలో పోలీసు వాళ్ళని తీసుకోమంటున్నారు. ఎవ్వరు అవసరం మా కుటుంబ సభ్యులు ఇద్దరం వస్తాం తీసుకోమని చెప్పంటారు. లాస్ట్ వాళ్ళ అబ్బాయి ఇప్పటి నిలబడ్డాడు. కాబట్టి ప్రభుత్వం గమనించాలి. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కానీ ఎవరికి లేదు, ప్రభుత్వానికే ఉంది. ఆత్మ బలిదానం చేసుకున్న ఒక కార్మికుల పట్ల పోలీసులు ఈ రకంగా వివరించడానికి ఎట్లా చూస్తారు? ఉదయం నుంచి కూడా ఆందోళన చేస్తున్న తీసుకెళ్తామని పొద్దు నుంచి అదే కాదు, రాత్రి నుంచి అదే పరిస్థితి. ఇప్పుడు టెంట్ వేసుకున్నా కూడా టెంట్ వాళ్ళు బెదిరిస్తున్నారట. తెలంగాణ మొత్తం టెంట్ వాళ్ళ నుంచి వార్నింగ్ ఇస్తున్నారట. ఇదే పద్ధతి నాకు అర్థం కాలేదు. గింత దౌర్జన్యమా? కార్మికులు ఏమంటారు కదా, తెలంగాణ ప్రజలు ఏమంటున్నారు? పేనమికలో పోయేటటువంటి పరిస్థితి. అంతకుముందుకు అదే పరిస్థితి, ఇప్పుడు అదే పరిస్థితి. ఇది ఎవరు పేరు కోసమో పేరు ప్రఖ్యాతుల కోసమో ఎవరు పనిచేస్తలేరు ఇక్కడ. ఇవాళ వాళ్ళ పేరెంట్స్ యొక్క చివరి కోరిక ఒక్కసారి పోయి అలా చూపెట్టండి అంటున్నారు. ఎవ్వరు రామంటున్నారు. ఎవ్వరు వచ్చినా మేమే కంట్రోల్ చేస్తామని వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు, కుటుంబ సభ్యులు అంటున్నారు. ఎవ్వరు వచ్చినా మేము కంట్రోల్ చేస్తున్నాం. ఏ పార్టీ రాదు, మేమే మా కుటుంబ సభ్యులము, బాడీ పోలీస్ రండి ఒకసారి 5 నిమిషాలు అక్కడ ఉంచేస్తామని చెప్పి అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? లేకుంటే మేము దాన సంస్కారం చేయమంటున్నారు. రేవంత్ రెడ్డి గారు వచ్చి దాని సంస్కారం చేసుకోమని చెప్పండి. రాజకీయాలు కావాలని శివాలతో రాజకీయాలు చేస్తుందానికి కాంగ్రెస్ నేతలు ఇప్పుడు చనిపోయిన బాధలున్నాం మేము. కాంగ్రెస్ వాళ్ళు మాట పట్టించుకుంటామని. మరి ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఇంతకుముందు బీఆర్ఎస్ హయాంలో అప్పుడు ఆర్టీసీ కార్మికుడు బాబు చనిపోతే ఇదే కాంగ్రెస్ వచ్చి ఉపన్యాసం ఇచ్చారు కదా. అప్పుడు శివరాఖ్యాలు చేశారు. అలానా అప్పుడు శివరాఖ్యాలు చేశారు. అప్పుడు అంటే వాళ్ళు చేస్తున్న సంసారం, ఇంకోటి చేస్తే వ్యభిచారం. ఈ కాంగ్రెస్ మాట లోడుచుకుంటారు. చూస్తే జనం చూస్తున్నారు, ఎట్లా చూస్తున్నారు, జనం పొట్టు కొడుతున్నారు, నాకు ఎవరో లేదు. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ వింటలేరు. పోలీసులు సార్ మీరు మాట్లాడమని చెప్పిన పేరెంట్స్ కూడా మాకు ఇబ్బంది, మాకు ఇబ్బంది లేదు కదా. పేరెంట్స్ పోయిన వాళ్ళ అబ్బాయి కూడా పుట్టాడు, వాళ్ళు కూడా పుట్టలేరు. కనీసం మర్యాద. ఇప్పుడు మళ్ళీ ఏం బెదిరిస్తున్నారు? మీరు ఇట్లా మాట్లాడితే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏమని బెదిరిస్తున్నారు. కొంత కాంగ్రెస్ లీడర్లను పంపించి మీరు ఇట్లా వేస్తే మీకు బెనిఫిట్స్ ఏమని బెదిరిస్తారు. ఇంత చిల్లర రాజకీయాలు. 5 నిమిషాలు అలా బందోబస్తు పెట్టి ఇక్కడ అనేక అంతిమయాత్రలు చేస్తాం మనం తెలంగాణలో. తెలంగాణ ఉద్యమం అప్పుడు అనేక అంతిమయాత్రలు చేస్తాం. ఎక్కడ గొడవలైనాయా? ఎక్కడైనా ఇక్కడ రాలే కదా. ఒక ఆర్టీసీ కార్మికుడు చనిపోతే అలా బందోబస్తు పెట్టి డెడ్ బాడీని అంబులెన్స్ లా వాళ్ళ కుటుంబ సభ్యులతో తీసుకొని పోయి లాస్ట్కి ఏమన్నా సరే నాకు ఉలిపెట్టుర్రి, నేనే గ్యారంటీ, సెంట్రల్ విషయం గ్యారంటీ ఇస్తున్నా, నేనే అంబులెన్స్ నడుపుకుంటూ పోతా, ముంగడ పోలీసు వెనుక పోలీసు చెప్పండి, నేను బస్ ఎక్కి ఎండలో కూర్చొని మాడతా, ఎవరు రారు ఇక్కడ ఒక్కళ్ళు కూడా రాకుండా నేనే ఆపుతా. ఒక్క బాడీ తీసుకపోయి ఒక 5 నిమిషాలు వర్షాలు డిపో దగ్గర పెట్టి తీసుకొస్తానంతే. ఇది కూడా చెప్పినా కూడా మొండివాదం చేస్తే రేపటిదాకా డెడ్ బాడీ కట్టిన ఉంటుంది. రేపటిదాకా నేను కూడా ఇక్కడ ఉంటా. వాళ్ళు అదేంటున్నారు, పోనీ ఏమని చెప్పారు. 4 వస్తారు ల్యాండ్ ప్రాబ్లం వస్తుంటారు. ల్యాండ్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? కార్మికులు దొంగల లంగల కార్మికులు వాళ్ళ డిమాండ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, అడుగుతున్నారు. ఒక్కసారి ఆర్టీసీ కార్మికులు డిపో తీసుకుపోతామంటారు. తప్పే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే కేవలం ఒక ఆర్డీఓను పంపించి ఖండితులకు చర్యగా మాట్లాడడం ఎట్లా చూస్తారు? మీ క్వశ్చన్ ఆన్సర్ అట్లా చేస్తున్నారు వాళ్ళు. అట్లా ప్రభుత్వం అట్లున్నది పరిస్థితి. ఎవరు మాట్లాడినా నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది రాజకీయాలకి ఇలా సంబంధం లేదు. నేను ఒకటే చెప్తున్నా, మేము రాము. మీరు తీసుకుపోతే మేము కూడా అంతిమ యాత్రలో కూడా ఉన్నాం. అంతిమ యాత్రలో మేము ఉండం. ఒక్కసారి తీసుకుపోయి వాళ్ళ చివరి కోరిక తీసుకునే సెంటిమెంట్ ఒక 5 నిమిషాలు డెడ్ బాడీని వర్క్షాప్ మన ఆర్టీసీ డిపో తీసుకుపోయి ఎవ్వరు రాకుండా మేము ఆపుకుంటాం తీసుకొని వస్తామని చెప్పి అన్నారు.
దానికి ఈయన అది ఆర్టీసీ డిపో పాకిస్తాన్ ఉందా బంగ్లాదేశ్ నాకు అర్థం కాలేదు. ఇక్కడ పోలీస్ బందోబస్తు కింద పెట్టినప్పుడు ఆడ బందోబస్తు పెట్టి 5 నిమిషాలు తీసుకోవడానికి ల్యాండ్ ప్రాబ్లం కూడా కుర్రపల్లి సభ్యులు చచ్చిపోతారు మా పొద్దు నుంచి రాత్రి నుంచి. నేను చెప్పినా వాళ్ళు ఇంటలేరు. వాళ్ళు ఏమంటున్నారు సెంటిమెంట్. ఇప్పుడు మా కార్యకర్త వల్ల అయితే మా పార్టీ తీసుకుపోతాం. సెంటిమెంట్ అది ఎవరికైనా సెంటిమెంట్ అది. ఆ సెంటిమెంట్ నిలబడుకోకుండా సెంటిమెంట్ కూడా దెబ్బతీస్తామంటే మనుషులు ప్రాణాలు తీస్తారు, మనుషులు సెంటిమెంట్ దెబ్బతీస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు డెడ్ బాడీ మీరు వేసుకోపోయి రేవంత్ రెడ్డి గారిని వచ్చి దానం చేయమని చెప్పి పేరెంట్స్ అంటున్నారు. ఇప్పుడు కావాలనే ఇక్కడ ప్రభుత్వము ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొచ్చి ఒక భయానక వాతావరణం సృష్టించి ఆర్టీసీ కార్మికులు బెదిరించే ప్రయత్నం చేస్తున్నది. ఇది మంచి పద్ధతి కాదు, ఇది ప్రభుత్వానికే నష్టం. వాళ్ళ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేరు. ఒప్పుకున్నప్పుడు ఏం చేయాలి? 5 నిమిషాలు పోలీస్ బందోబస్తు మధ్యలో పోలీసులను తీసుకోమంటున్నారు. ఎవరు అంటారు మా కుటుంబ సభ్యులు ఇద్దరం వస్తాం తీసుకోమని చెప్పంటారు. లాస్ట్ వాళ్ళ అబ్బాయి ఇప్పటి నిలబడ్డాడు. కాబట్టి ప్రభుత్వం గమనించాలి. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కానీ ఎవరికి లేదు, ప్రభుత్వానికే ఉంది. అంటే ఆత్మ బలిదానం చేసుకున్న ఒక కార్మికుని పట్ల పోలీసులు ఈ రకంగా వివరించడాన్ని ఎట్లా చూస్తారు? ఉదయం నుంచి కూడా ఆందోళన చేస్తున్న తీసుకెళ్తామని పొద్దు నుంచి అదే కాదు, రాత్రి నుంచి అదే పరిస్థితి. ఇప్పుడు టెంట్ వేసుకున్నా కూడా టెంట్ వాళ్ళు బెదిరిస్తున్నారట. తెలంగాణ మొత్తం టెంట్ వాళ్ళ నుంచి వార్నింగ్ ఇస్తున్నారట. ఇదే పద్ధతి నాకు అర్థం కాలేదు. గింత దౌర్జన్యమా? కార్మికులు ఎవరు చేయాలి? తెలంగాణ ప్రజలు ఏమంటున్నారు? పోయిన ఎన్నికల్లో పోయేటటువంటి పరిస్థితి. అంతకుముందు అదే పరిస్థితి, ఇప్పుడు అదే పరిస్థితి. ఇది ఎవరు పేరు కోసమో పేరు ప్రఖ్యాతుల కోసం ఎవరు పనిచేస్తలేరు ఇక్కడ. ఇవాళ వాళ్ళ పేరెంట్స్ యొక్క చివరి కోరిక ఒక్కసారి పోయి అక్కడ చూపెట్టండి అంటున్నారు. ఎవరు రామంటున్నారు. ఎవరు వచ్చినా మేమే కంట్రోల్ చేస్తామని వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు అంటున్నారు. ఎవరు వచ్చినా మేము కంట్రోల్ చేస్తున్నాం. ఏ పార్టీ రాదు, మేమే మా కుటుంబ సభ్యులము, బాడీ పోలీస్ రండి ఒకసారి 5 నిమిషాలు అక్కడ ఉంచేస్తామని చెప్పి అంటున్నారు. వాళ్ళు ఏమంటలేరు. లేకుంటే మేము దాన సంస్కారం చేయమంటున్నారు. రేవంత్ రెడ్డి గారిని వచ్చి దాన సంస్కారం చేసుకోమని చెప్పండి. ప్రభుత్వం ఎట్లా చూడొచ్చండి? రాజకీయాలు కావాలని శివాలతో రాజకీయాలు చేస్తుందానికి కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇప్పుడు చనిపోయిన బాధలున్నాం మేము. కాంగ్రెస్ వాళ్ళు మాట పట్టించుకుంటామని. మరి ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఇంతకుముందు బీఆర్ఎస్ హయాంలో అప్పుడు ఆర్టీసీ కార్మికుడు బాబు చనిపోతే ఇదే కాంగ్రెస్ వచ్చి ఊకదమ్ముడు ఉపన్యాసాలు ఇచ్చారు కదా. అప్పుడు శివరాఖ్యాలు చేశారు. అలానా అప్పుడు శివరాఖ్యాలు చేశారు. అప్పుడు అంటే వాళ్ళు చేస్తున్న సంసారం, ఇంకోటి చేస్తే వ్యభిచారం. ఈ కాంగ్రెస్ మాట లోడుచుకుంటారు. జనం తిడుతున్నారు. ఎట్లా తిడుతున్నారు? జనం పుట్టు తిడుతున్నారు. నాకు ఎవరో లేదు. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ వింటలేరు. పోలీసులు సార్ మీరు మాట్లాడమని చెప్పిన పేరెంట్స్ ఒప్పుకుంటే మాకు ఇబ్బంది, మాకు ఇబ్బంది లేదు కదా. పేరెంట్స్ వాళ్ళ అబ్బాయి కూడా ఒప్పుకుంటాడు, వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. కనీసం మర్యాద. ఇప్పుడు మళ్ళీ ఏం బెదిరిస్తున్నారు? మీరు ఇట్లా మాట్లాడితే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏమని బెదిరిస్తున్నారు. కొంత కాంగ్రెస్ లీడర్లను పంపించి మీరు ఇట్లా వేస్తే మీకు బెనిఫిట్స్ ఏమని బెదిరిస్తారు. ఇంత చిల్లర రాజకీయాలు. 5 నిమిషాలు అలా బందోబస్తు పెట్టి ఇక్కడ అనేక అంతిమయాత్రలు చేస్తాం మనం తెలంగాణలో. తెలంగాణ ఉద్యమం అప్పుడు అనేక అంతిమయాత్రలు చేస్తాం. ఎక్కడ గొడవలైనాయా? ఇక్కడ రాలే కదా. ఒక ఆర్టీసీ కార్మికుడు చనిపోతే అలా బందోబస్తు పెట్టి డెడ్ బాడీని అంబులెన్స్ లా వాళ్ళ కుటుంబ సభ్యులతో తీసుకొని పోయి లాస్ట్ కి ఏమన్నా సరే నాకు వదిలిపెట్టుర్రి, నేనే గ్యారంటీ సెంట్రల్ విషయం గ్యారంటీ ఇస్తున్నా, నేనే అంబులెన్స్ నడుపుకుంటూ పోతా, ముంగడ పోలీసు వెనుక పోలీసు చెప్పండి, నేను బస్ ఎక్కి ఎండలో కూర్చొని మాడతా, ఎవరు రారు ఇక్కడ ఒక్కళ్ళు కూడా రాకుండా నేనే ఆపుతా. ఒక్క బాడీ తీసుకపోయి ఒక 5 నిమిషాలు వర్క్షాప్ డిపో దగ్గర పెట్టి తీసుకొస్తానంతే. ఇది కూడా చెప్పినా కూడా మొండివాదం చేస్తే రేపటిదాకా డెడ్ బాడీ కట్టిన ఉంటుంది. రేపటిదాకా నేను కూడా ఇక్కడ ఉంటా. వాళ్ళు అదేంటున్నారు, పోనీ ఏమని చెప్పారు. పోరా సార్ ల్యాండ్ ప్రాబ్లం వస్తుంటారు. ల్యాండ్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? కార్మికులు దొంగల లంగల కార్మికులు వాళ్ళ డిమాండ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, అడుగుతున్నారు. ఒక్కసారి ఆర్టీసీ కార్మికులు డిపోదించిపోతా ఉంటారు. తప్పేమో ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే కేవలం ఒక ఆర్డీఓను పంపించి ఖండితుడు చర్యగా మాట్లాడడం ఎట్లా చూస్తారు? మీ క్వశ్చన్ ఆన్సర్ అట్లా చేస్తున్నారు వాళ్ళు. అట్లా ప్రభుత్వం అట్లా పరిస్థితి. ఎవరు మాట్లాడినా నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది రాజకీయాలకి ఇలా సంబంధం లేదు. నేను ఒకటి చెప్తున్నా, మేము కూడా రాము. మీరు తీసుకుపోతే మేము కూడా అంతిమయాత్రలో కూడా ఉన్నాం. అంతిమయాత్రలో మేము ఉండం. ఒక్కసారి తీసుకుపోయి వాళ్ళ చివరి కోరిక తీసుకునే సెంటిమెంట్ ఒక 5 నిమిషాలు డెడ్ బాడీని వర్క్షాప్ ఆర్టీసీ డిపో తీసుకుపోయి ఎవ్వరు రాకుండా మేము ఆపుకుంటాం, తీసుకొని వస్తామని చెప్పి అన్నారు. దానికి అది ఆర్టీసీ డిపో పాకిస్తాన్ ఉందా బంగ్లాదేశ్ నాకు అర్థం కాలేదు. ఇక్కడ పోలీస్ బందోబస్తు కింద పెట్టినప్పుడు ఆడ బందోబస్తు పెట్టి 5 నిమిషాలు తీసుకోవడానికి ల్యాండ్ ప్రాబ్లం కూడా కుర్రపల్లి సభ్యులు చచ్చిపోతారు మా పొద్దు నుంచి రాత్రి నుంచి. నేను చెప్పినా వాళ్ళు ఇంటలేరు. వాళ్ళు ఏమంటున్నారు సెంటిమెంట్. ఇప్పుడు మా కార్యకర్త వల్ల అయితే
మా పార్టీ ఆఫీస్కి పోతాం సెంటిమెంట్ అది, ఎవరికైనా సెంటిమెంట్ అది. ఆ సెంటిమెంట్ నిలబడుకోకుండా సెంటిమెంట్ కూడా దెబ్బతీస్తామంటే మనుషులు ప్రాణాలు తీస్తారు, మనుషులు సెంటిమెంట్ దెబ్బతీస్తున్నారు. వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు డెడ్ బాడీ మీరేసుకోబోని రేవంత్ రెడ్డి గారిని వచ్చి దానం చేయమని చెప్పి పేరెంట్స్ అంటున్నారు. ఇప్పుడు కావాలనే ఇక్కడ ప్రభుత్వము ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొచ్చి ఒక భయానక వాతావరణం సృష్టించి ఆర్టీసీ కార్మికులు బెదిరించే ప్రయత్నం చేస్తున్నది. ఇది మంచి పద్ధతి కాదు, ఇది ప్రభుత్వానికే నష్టం. వాళ్ళ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేరు. ఒప్పుకున్నప్పుడు ఏం చేయాలి,